హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ. సో ఫ్రెండ్స్, ఇవాల్టి మొట్టమొదటి కరెంట్ అఫైర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టును ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు అంటే ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ ప్రాంతంలో. మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి? దేనికి సంబంధించి అంటే పూర్వాంచల్ ప్రాంతంలో పూర్వాంచల్ అనేటటువంటి ప్రాంతం అంటే ఈస్టర్న్ యూపీగా దీన్ని మనం చెప్పుకుంటాం. మరి ఈ ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో 14,00,000 హెక్టార్‌లో తాగునీరు అందించడం కోసం సరయూ నదిపై ఒక ప్రాజెక్ట్‌ని తీసుకురావడం జరిగింది. దాన్నే సరయూ నహర్ అనేటటువంటి పేరుతో పిలిచారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 నదులు అనుసంధానం చేస్తూ ఉంటుంది. ఆ 5 నదులు ఏంటి అంటే గాగ్రా, సరయూ, రప్తి, బాణ్-గంగా, అలాగే రోహిణి. మరి ఈ 5 నదుల్ని అనుసంధానం చేస్తూ ఈ సరయూ నహర్ అనేటటువంటి ప్రాజెక్ట్‌నైతే తీసుకురావడం జరిగింది. ఇక రీసెంట్‌గా మనకి ఇదే నెలలో యూపీ గవర్నమెంట్ 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించింది. 9 మెడికల్ కాలేజీలు నూతనంగా నిర్మించడం కోసం ప్రారంభించింది. అదే విధంగా కుశినగర ఎయిర్‌పోర్ట్ కూడా ఈ ప్రాజెక్ట్‌ని కూడా తీసుకురావడం జరిగింది ఇటీవలే మనకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. సో, ఇవి మనకి గుర్తుపెట్టుకోవాలి. 1972లో అప్రూవ్ అయిన ప్రాజెక్ట్ అండి ఈ సరయూ నహర్ ప్రాజెక్ట్ అనేది. ఆ తర్వాత నుంచి అలా ఒక్కో సంవత్సరం ముందుకు వెళ్తూ ఫైనల్‌గా ఇప్పటికైతే ఇది మొదలవ్వడం జరిగింది. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. సో, సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్ట్ బలరాంపూర్ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించారు. ఇందులో 5 నదులని అనుసంధానం చేస్తూ 14,00,000 హెక్టార్లకి సాగునీరు, తాగునీరు అందించేటటువంటి కార్యక్రమంగా దీన్ని మనం చెప్పుకుంటాం. రైట్? నెక్స్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బ్యాంక్ డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్‌కి సంబంధించిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి డిఐసిజిసి అనేటటువంటి ఒక సంస్థని కేంద్ర ప్రభుత్వం ఆహ్, ఆధ్వర్యంలో నడుస్తోంది. ఏంటిది అంటే డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. దీన్నే డిఐసిజిసి అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇది 1961లో మొదటిసారి ఈ యాక్ట్ రావడం జరిగింది. అంటే ఏదైనా ఒక బ్యాంక్‌లో ఆ బ్యాంక్ దివాలా గనక తీసేటటువంటి పరిస్థితిలో ఏంటి అంటే డిపాజిటర్లకి కొంత అమౌంట్ అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి ఒక బ్యాంక్‌లో అమౌంట్ డిపాజిట్ చేశారు. ఆ బ్యాంక్ గనుక దివాలా తీసిందనుకోండి, అందులో డిపాజిటర్లుగా ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకొచ్చేస్తారుగా. దాని వలన ఏంటి అంటే భారతదేశంలో అటువంటివి జరగకుండా ఒక ఇన్స్యూరెన్స్ అనేటటువంటిది ప్రతి బ్యాంక్ అకౌంట్‌కి కూడా ఉంది. సో, ఒకప్పుడు ఇది ఇనీషియల్‌గా 50,000 లిమిట్ ఉండేది. 50,000ని రూ. 1,00,000కి లిమిట్ పెంచారు. ఈ 1,00,000 కాస్త ప్రస్తుతం 5,00,000కి ఈ సంవత్సరం జూలైలో ఈ లిమిట్ పెంచడం జరిగింది. జూలై 2021లో డీఐసీజీసీ యాక్ట్‌ని మోడిఫై చేసి, యాక్ట్‌ని అమెండ్ చేసి ఏం చేశారు అంటే సవరణ ద్వారా 5,00,000 అంటే ప్రస్తుతం మీరు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో 5,00,000 వరకు అమౌంట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల ఆ బ్యాంక్ గనక దివాలా తీస్తే 90 రోజులు లేదా 3 నెలలు. 3 నెలలు మళ్ళీ ఎందుకు సార్ అంటే కొన్ని నెలల్లో 29
28, 31 ఇలా రోజులు ఉంటాయిగా. సో, రెండిట్లో ఏదైతే అది అన్ని రోజుల్లోగా ఆ అమౌంట్ డిపాజిటర్లకి సెటిల్ చేయాల్సి ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం 80% అకౌంట్లకి ఈ డీఐసీజీసీ కవరేజ్ అనేది ఉండాల్సింది ఉండగా, భారతదేశంలో 98.1% ఈ ఇన్సూరెన్స్ కవర్ అనేది అమలవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో, ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ డిపాజిటర్స్ ఇన్స్యూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్‌కి మనం ఇక్కడ మాట్లాడుతున్న ఈ బ్యాంక్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ ప్రోగ్రామ్‌కి సంబంధం ఏంటి అంటే, ఎక్కడైతే బ్యాంక్ డిపాజిట్లు గల్లంతయ్యాయో రకరకాల కోఆపరేటివ్ బ్యాంకుల్లో కావచ్చు, మరో చోట కావచ్చు. అటువంటి వారందరికీ కూడా ఆ ఇన్స్యూరెన్స్ అమౌంట్‌ని డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే, మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. 16 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాటి డిపాజిటర్లకి ఈ పేమెంట్స్ అయితే ప్రస్తుతం 1300 కోట్లు ఇందులో విడుదల చేయడం జరిగింది. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చాలా రోజుల తర్వాత ఒక ముఖ్యమైనటువంటి జీఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటారు. అంటే ఏంటి? భౌగోళిక గుర్తింపు. ఒక ప్రాంతానికి ఈ వస్తువు వల్ల గుర్తింపు వస్తే, ఉదాహరణకి తిరుపతి లడ్డు, లేదా మనకి ఇంకా చూసుకుంటే ధర్మవరం చీరలు, అదేవిధంగా దిండిగల్ తాళాలు, అలాగే పళని పంచామృతం, ఇలా ప్రతి చోట ఏంటి అంటే ప్రత్యేకమైనటువంటి ఆ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి నిర్మల్ కోయ బొమ్మలు, ఇటువంటివన్నీ కూడా మనకి తీసుకొస్తాయి. రైట్? సో, ప్రస్తుతం ఏంటి అంటే బీహార్ మఖానా, మఖానా అంటే మనకేంటి అంటే కలువ పువ్వు యొక్క ఆ విత్తనం, లేదా ఆ కలువ పువ్వు యొక్క సీడ్ లేదా కాయగా మనం చెప్పుకుంటాం. సో, బీహార్ మఖానా అనేటటువంటి పేరుతో ఉన్నదాన్ని మిథిలా మఖానాగా పేరు మార్చాలి అని. బీహార్ మఖానా అనే పేరు నుంచి మిథిలా మఖానా అనే పేరుగా మార్చి దాని జీఐ ట్యాగ్‌ని అదే విధంగా ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో, ఇప్పటికే మనకి బీహార్ రాష్ట్రంలో అనేక జీఐ ట్యాగ్స్ ఉన్నాయి. ఉదాహరణకి మధుబని పెయింటింగ్స్, మధుబని పెయింటింగ్స్, అలాగే భాగల్పూర్ పట్టు, భాగల్పూర్ పట్టు, అలాగే మనకి సుజిని అనేటటువంటి సుజిని ఎంబ్రాయిడరీ, అలాగే ఇక్కీ. ఇక్కడ ఏంటి అంటే గడ్డితో తయారు చేసే వస్తువులు. ఇలా అనేక జీఐ ట్యాగ్‌లు మనకి ఇక్కడ అయితే ఉన్నాయి. సో, ప్రస్తుతం ఏంటి అంటే ఈ జీఐ ట్యాగ్ అనేటటువంటిది పేరు మార్చడం కోసం, మిథిలా మఖానా అనే పేరు మార్చడం కోసం పెట్టినటువంటి పిటిషన్‌ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి ఈ జీఐ ట్యాగ్‌లని ఎవరిస్తారు అంటే, దానికి ప్రత్యేకంగా ఒక చట్టం, అలాగే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పేరు జియోగ్రాఫికల్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ. ఇది మనకి చెన్నైలో ఉంది. మరి ఈ సంస్థ ఏ చట్టంకి లోబడి పనిచేస్తుంది అంటే, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్, రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్. 1999కి అనుగుణంగా ఈ
పని అయితే ఇక్కడ జరుగుతుంది. సో, ఇది మనకి బీహార్‌కి సంబంధించినటువంటి ఈ చట్టం. ఇక నెక్స్ట్ ఉత్తరప్రదేశ్‌లోని హైదర్‌పూర్ చిత్తడి నేల భారతదేశంలో 47వ రామ్సార్ ల్యాండ్‌గా మనకి గుర్తింపు పొందడం జరిగింది. రామ్సార్ చిత్తడి నేలలు. మనకి గతంలో కూడా మనం దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ చెప్పుకున్నాం. ఒక్కసారి మళ్ళీ మనం చెప్పుకుందాం. 1971లో రామ్సార్ అనేటటువంటి ప్రాంతంలో ఒక సదస్సు జరిగింది. ఇది ఇరాన్‌లో జరిగింది. ఈ సదస్సులో ఏంటి అంటే ప్రపంచంలో 172 దేశాలు ఏవైతే చిత్తడి నేలలు, వెట్‌ల్యాండ్స్ ఉన్నాయో, ఆ చిత్తడి నేలలు ప్రొటెక్ట్ చేస్తాము, కాపాడతాము అని ఇక్కడ ఒక అగ్రీమెంట్, ఒక ఒప్పందాన్నయితే తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా రామ్సర్ కన్వెన్షన్‌కి అనుగుణంగా ఉన్నటువంటి చిత్తడి నేలలని రామ్సర్ వెట్‌ల్యాండ్స్‌గా డిక్లేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, ఇది 1971 రామ్సర్ అనేటటువంటి ప్రాంతం ఇరాన్‌లో ఉంది. అక్కడ ఈ యొక్క ఒప్పందంపై 172 దేశాలు చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆహ్, ఎన్విరాన్మెంట్‌కి సంబంధించిన, పర్యావరణానికి సంబంధించిన ఒప్పందంగా దీన్ని మనం చెప్తాం. సో, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఎన్విరాన్మెంటల్ అగ్రీమెంట్స్ అని కూడా చెప్తూ ఉంటారు. అంటే అత్యంత పురాతనమైన ఆహ్, పర్యావరణానికి సంబంధమైనటువంటి ఒక ఒప్పందంగా దీన్ని చెప్తారు. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి చిత్తడి నేలలు ఉన్నటువంటి ప్రాంతాలని రామ్సార్ వెట్‌ల్యాండ్ సైట్స్ అనేటటువంటి పేరుతో గుర్తించడం జరుగుతూ ఉంటుంది. అటువంటివి ప్రస్తుతం భారతదేశంలో 47 ఉన్నాయి. 46 ఉన్నాయి. 47వ దానిగా ఉత్తరప్రదేశ్‌లోని ఈ హైదర్‌పూర్ చిత్తడి నేల ఫార్మ్ అయింది. అసలు ఈ హైదర్‌పూర్ చిత్తడి నేల ఫార్మ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే 1984లో మధ్య గంగా బ్యారేజ్ అనేటటువంటి బ్యారేజ్ దీని కన్‌స్ట్రక్షన్ వల్ల ఏర్పాటైందే ఈ హైదర్‌పూర్ వెట్‌ల్యాండ్. ఇందులో ఎన్నో రకాలైనటువంటి అత్యంత అరుదైన జాతులు కూడా ఉండడంతో ఈ అంతర్జాతీయ రామ్సార్ సైట్ యొక్క అంతర్జాతీయ ప్రాముఖ్యతను తెలిపేటటువంటి రామ్సార్ లిస్ట్‌లో జాయిన్ చేయడం కోసం వీళ్ళని పెట్టడం జరిగింది. సో, దాని వలన ఏంటి అంటే ఇప్పుడు మనకి ఈ ప్రాంతం 47వ వెట్‌ల్యాండ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్‌గా మనకి వార్తల్లో నిలవడం జరిగింది. ఇక భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ వెట్‌ల్యాండ్ సైట్ ఏది అంటే చిలకా సరస్సు. అదేవిధంగా భారతదేశంలో రెండవ అత్యంత ముఖ్యమైన లేదా మొట్టమొదట ప్రారంభమైంది లేదా మొట్టమొదట గుర్తించబడింది చిలకా లేక్ అయితే రెండోది కియోలాదియో జాతీయ పార్కు 1981లోనే. ఇది కూడా రాజస్థాన్‌లోనే ఉంది. ఇవి 2 మొట్టమొదటి ఆహ్, రామ్సర్ సైట్స్‌గా మనం చెప్పుకుంటాం. ఇక యూపీలో ఇప్పటికే మనకి 8 రామ్సార్ సైట్‌లున్నాయి. ఈ హైదర్‌పూర్ చిత్తడి నేల 9వ రామ్సార్ సైట్‌గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ దుబాయ్ ప్రపంచంలోనే మొట్టమొదటి 100% కాగిత రహిత ప్రభుత్వంగా డిక్లేర్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకి మొత్తం యూఏఈ కాదు, కేవలం దుబాయ్. కేవలం దుబాయ్. ఇందులో మరి 3 బిలియన్ దిర్హంలు అదేవిధంగా 14 మిలియన్ పని గంటలు కూడా తగ్గుతుంది. సో, ఇందులో ఏంటి అంటే యాక్చువల్‌గా 5 దశల్లో దీన్ని అంతర్గత ట్రాన్సాక్షన్స్ లేదంటే అంతర్గత వ్యవహారాలు, తర్వాత అంతర్జాతీయ వ్యవహారాలు ఇలా ఒక్కొక్క దశలో ఏంటి అంటే ప్రస్తుతం
1800 సర్వీసులని ఆన్‌లైన్‌లో, 10,500 ముఖ్యమైనటువంటి లావాదేవీలు ఆన్‌లైన్‌లో చేస్తున్నారు. మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలకి సర్వీసెస్ ఏ విధంగా పెడుతున్నారు అంటే, దుబాయ్ నౌ అప్లికేషన్ ద్వారా, దుబాయ్ నౌ అనేటటువంటి అప్లికేషన్ ద్వారా వీళ్ళు అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యతని తీసుకొచ్చారు. సో, ఈ డిజిటలైజేషన్ వల్ల ఏమైంది అంటే, ఎన్నో వేల టన్నుల కొద్దీ కాగితం వాడుకలోకి రాకుండా ఉంది. దానివల్ల ఏంటి అంటే, పర్యావరణానికి ఎంతో హితాన్ని చేకూర్చినటువంటి వాళ్ళగా దుబాయ్ వాసులు నిలిచారు. సో, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రభుత్వం ఎక్కడైతే అసలు కాగితం అనేది వాడరో, కాగిత రహిత ప్రభుత్వంగా మరి ఏ ప్రభుత్వం రికార్డుల్లోకొచ్చింది అంటే, దుబాయ్ ప్రభుత్వం. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక యూఏఈ దేశంలో మనం మరో ముఖ్యమైన విశేషం ఏంటి అంటే, యూఏఈ అనేటటువంటిది 7 ఎమిరేట్స్ అంటే రాష్ట్రాలు. 7 ఎమిరేట్స్ యొక్క సంయుక్త భూభాగం. అందులో ముఖ్యమైన ఎమిరేట్ ఏది అంటే అబుదాబి. అబుదాబి దీనిలో అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన క్యాపిటల్ ఎమిరేట్‌గా చెప్తాం. ఇక దుబాయ్ అంతర్జాతీయంగా ఒక అత్యుత్తమ నగరంగా రూపుదిద్దుకొని ప్రపంచంలో ఎన్నో అతిపెద్ద సంస్థలకి నెలవుగా నిలవడం ఇక్కడ ఉంది. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక నెక్స్ట్ విషయానికొస్తే, డబ్ల్యూహెచ్ఓ 3 వ్యాధులపై ఒక నివేదికని తయారు చేసి విడుదల చేయడం జరిగింది. దాని పేరు ఏంటి అంటే, హెచ్ఐవి, టీబీ మరియు మలేరియా యొక్క అసమానతల స్థితి. అంటే ఇప్పటికీ కూడా పూరెస్ట్ అంటే అత్యంత పేదలైన వాళ్ళు, లీస్ట్ ఎడ్యుకేటెడ్ అంటే తక్కువ చదువుకున్న వాళ్ళు, అదేవిధంగా రూరల్ అత్యంత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా హెచ్ఐవికి, టీబీకి, అదేవిధంగా మలేరియాకి ఇప్పటికీ కూడా వల్నరబుల్‌గా ఉన్నారు. వల్నరబుల్ అంటే ఏంటి అంటే, సులభంగా వీళ్ళకి ఈ 3 వ్యాధులు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అందువల్లనే ఏంటి అంటే, మరింత జాగ్రత్తగా ఉండాలి మనందరం అనే విషయం ఇక్కడ చెప్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20-30 లక్షలు 2, 3 మిలియన్ల మంది కేవలం ఈ 3 వ్యాధుల ద్వారా మాత్రమే ప్రాణాల్ని వదిలేస్తున్నారు. అందుకే ఇందులో 186 దేశాల నుంచి ప్రతి దేశానికి 32 రకాల ఇండికేటర్లు అంటే ఆరోగ్యాన్ని సూచించేటటువంటి సూచీలని తీసుకురావడం జరిగింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ 3 వ్యాధులకి కలిపి చేసినటువంటి అధ్యయనాలలో మొట్టమొదటి అధ్యయనంగా దీన్ని పేర్కొనడం అయితే జరుగుతోంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈ విభాగంలో ఇప్పటివరకు ఎటువంటి చర్చ కానీ, ఎటువంటి హ్మ్, పరిశోధన కానీ జరగలేదు. సో, మొట్టమొదటిసారి ఇకపై ఈ పరిశోధన అనేది జరగబోతోంది. రైట్? ఇక ప్రపంచవ్యాప్తంగా మనకి బ్రేకింగ్ డౌన్ బ్యారియర్స్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా బ్రేకింగ్ డౌన్ బ్యారియర్స్ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలని తీసుకురావడం వీళ్ళు జరుగుతోంది. కాబట్టి అదే విధంగా మనం ఈ 3 రకాలైనటువంటి వ్యాధుల నుంచి కూడా మరి త్వరితగతిన కోలుకోవడం ఏ విధంగా జరగాలి, దానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇక్కడ ఇందులో అయితే పొందుపరచడం జరిగింది. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికొస్తే, భారతదేశం 56వ స్థానంలో నిలిచింది. ఎందులో? ఐఎండీ. ఐఎండీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్. ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్. ఈ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ విషయానికొస్తే,
వీళ్ళే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎంత అద్భుతమైనటువంటి టాలెంట్ అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇక్కడ కూడా మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకొచ్చాం. ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల నుంచి ఎంతమందిని తీసుకురాగలుగుతోంది? ఆ దేశంలో ఉన్నటువంటి టాలెంట్‌లో ఎంతవరకు ఉంచుకోగలుగుతోంది? ఇక టాలెంట్ బిల్డింగ్ అంటే ఏ విధంగా చిన్న ఇంట్రెస్ట్‌ని, నైపుణ్యాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దగలుగుతోంది. ఇవన్నీ కూడా అధ్యయనం చేస్తే 64 దేశాలని అధ్యయనం చేస్తే అందులో 56వ స్థానంలో భారత్ ఉంది. అంటే వెనక నుంచి చాలా మంచి పొజిషన్‌లో ఉంది. మరి ఈ నివేదికని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఐఎండీ యొక్క వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ సెంటర్. ప్రపంచ పోటీతత్వ వేదికగా చెప్తాం. మరి ఐఎండీ యొక్క ఈ ప్రపంచ కాంపిటీటివ్‌నెస్ సెంటర్‌లో వీళ్ళు పబ్లిష్ చేసిన ఈ రిజల్ట్‌లో స్విట్జర్లాండ్ మొదటి ప్లేస్‌లో ఉంటే, రెండవ స్థానంలో స్వీడన్, మూడవ స్థానంలో లక్సెంబర్గ్ దేశాలు నిలవడం జరిగింది. చిన్న చిన్న దేశాలు అత్యుత్తమమైనటువంటి టాలెంట్ పూల్ అదే విధంగా ఆ దేశంలో ఇతర దేశాల వారిని తీసుకురావడానికి కావాల్సినటువంటి ఆకర్షణీయమైనటువంటి విశేషాలు, అదేవిధంగా ఎవరైనా అక్కడికి వస్తే ఆ దేశంలో వాళ్ళని సులభంగా తీసుకునేలాగా లోపల పరిస్థితులు అంటే బయట నుంచి వీళ్ళు తీసుకురావడానికి అనువుగా ఉంది. వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండిపోవడానికి వాళ్ళకి కూడా అనేకమైన ఫ్యాక్టర్స్ అనేవి చాలా చాలా అనువుగా ఉన్నాయి అనేటటువంటి విషయం ఇందులో తెలియజేయడం అయితే జరుగుతోంది. సో, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ ఐఎండీ వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారతదేశం అంత వెనకగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అనేది చూస్తే 70వ మిస్ యూనివర్స్ అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్. ఇవాల్టి మొత్తం కరెంట్ అఫైర్స్‌లో అత్యధిక ప్రాముఖ్యత ఉన్నటువంటి కరెంట్ అఫైర్ ఇదే. 70వ మిస్ యూనివర్స్ పోటీలలో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు, హర్నాజ్ సంధు భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు ఈ సంవత్సరం ప్రపంచ సుందరి విశ్వ సుందరి, ప్రపంచ సుందరి అంటే మిస్ వరల్డ్, విశ్వ సుందరి మిస్ యూనివర్స్‌గా గెలవడం జరిగింది. భారతదేశం తరపున ఇలా మిస్ యూనివర్స్ అయినటువంటి మూడవ మహిళగా మనకి హర్నాజ్ సంధు రికార్డులలో ఎక్కడం జరిగింది. ఇక మొట్టమొదటి మిస్ యూనివర్స్ ఎవరు అంటే సుస్మితా సేన్ గారు. మరి ఏ సంవత్సరంలో 1994లో రెండవ స్థానంలో లారా దత్తా గారు. 2000వ సంవత్సరంలో వీళ్ళిద్దరూ మిస్ యూనివర్స్‌గా గెలిస్తే ఇక మూడవ మిస్ యూనివర్స్‌గా భారతదేశంలో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే హర్నాజ్ సంధు. హర్నాజ్ సంధు. ఓకే. సో, గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఇక ఈ మిస్ యూనివర్స్ పోటీలు ఏ సంవత్సరం పెడుతుంది? వీటిని బ్యూటీ పేజెంట్స్ అంటాం. బ్యూటీ పేజెంట్. సో, మరి ఈ బ్యూటీ పేజెంట్ అనేటటువంటిది బ్యూటీ పేజెంట్ అంటే అందాల పోటీ అని అర్థం. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ నిర్వహిస్తుంది. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ అనేటటువంటి సంస్థ దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది యూఎస్ఏలో ఆధారితమైనటువంటి సంస్థ. ఇక ఈ సంవత్సరం సెలక్షన్ కమిటీలో ఒక ఇండియన్ ఉండడం, అది ప్రాముఖ్యమైనటువంటి ఇండియన్ ఉండడం మనందరికీ గర్వకారణం. ఆమె ఊర్వశి రౌటెలా. ఊర్వశి రౌటెలా. ఊర్వశి రౌటెలా ఈమె ఈ సంవత్సరం జడ్జిలలో కూడా
ఒక భారతీయ రిప్రజెంటేషన్ ఉంది. అలాగే హర్నాస్ సంధు భారతీయ మహిళ 21వ శతాబ్దంలో మొదటి భారతీయ మహిళగా మహిళా మిస్ యూనివర్స్‌గా మహిళే కాబట్టి మిస్ యూనివర్స్ అంటేనే మహిళ. సో, 21వ శతాబ్దంలో మిస్ యూనివర్స్ అయిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశం తరపున ఎవరు అంటే హర్నాజ్ సంధూగా గుర్తుపెట్టుకోండి. ఆమె పేరు చాలా 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 ముఖ్యం. నెక్స్ట్ డెఫినిట్‌గా చెప్తున్నాను, రాబోయే ఎగ్జామ్స్‌లో నెక్స్ట్ 6 మంత్స్‌లో జరగబోయే వన్ డే ఎగ్జామ్స్‌లో అన్నిటికీ దీనికి సంబంధించిన ఏదో ఒక ప్రశ్న డైరెక్ట్‌గానో, ఇండైరెక్ట్‌గానో ఖచ్చితంగా వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు DRDO రెండిటి యొక్క కంబైన్డ్ ఫ్లైట్ టెస్టెడ్ హెలికాప్టర్, అదేవిధంగా స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిసైల్‌ని పోఖ్రాన్ నుంచి ప్రారంభించడం జరిగింది. సో, ఇందులో ఏంటి అంటే MI-35 హెలికాప్టర్ గన్‌షిప్ అంటారు. ఈ MI-35 హెలికాప్టర్ గన్‌షిప్ పైనుంచి సంత్ అనేటటువంటి మిసైల్‌ని ఇందులో నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో, ఒక హెలికాప్టర్ పైనుంచి కూడా మనం మిసైల్స్‌ని గనక లాంచ్ చేయగలిగితే అవి ఖచ్చితంగా కూడా మన శత్రువుల యొక్క స్థావరాలని, శత్రువుల యొక్క ట్యాంకర్‌లని చాలా సులభంగా దీంట్లో మనకి ఛేదించగలవు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక వీటిలో వీళ్ళు సంత్ అనేటటువంటి దాన్ని వాడతారు. అంటే స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిసైల్, స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్‌ని షార్ట్‌కట్‌గా సంత్ అనే పేరుతో వీళ్ళు పిలవడం జరుగుతుంది. మరి ఈ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిసైల్‌ని తయారు చేసింది ఎవరు అంటే రీసెర్చ్ సెంటర్ ఇమారత్. రీసెర్చ్ సెంటర్ ఇమారత్ మరి ఇది ఎక్కడుంది? దీన్ని RCI అనే పేరుతో పిలుస్తారు. హైదరాబాదులో ఉంది. మీలో ఎవరైనా ఎల్బీ నగర్ అనే ప్రాంతం నుంచి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే మీకు మధ్యలో ఈ RCI క్లియర్‌గా కనిపిస్తుంది. రైట్? సో, ఈ భారతదేశం తరపున ఈ స్టాండ్ ఆఫ్ శ్రేణి వెపన్స్‌లో ఆల్రెడీ భారతదేశం అనేక ముందడుగులు వేసింది. మరో ముందడుగుగా దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. DRDO ప్రతి సంవత్సరం అనేక నూతనమైనటువంటి వాటిని ప్రారంభిస్తూ ఉంటుంది, ఆవిష్కరిస్తూ ఉంటుంది. మరి వాటిలో ఇదొక ముఖ్యమైనటువంటి యాంటీ ట్యాంక్ మిసైల్ యొక్క ప్రయోగంగా మనం చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ దీంట్లోకెళ్తే లోక్పాల్ ఎవరైతే సిటిజన్స్ యొక్క కంప్లెయింట్స్ ఇస్తున్నారో వాటిని అడ్రెస్ చేయడానికి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్‌ని తీసుకురావడం జరిగింది. దాని పేరే లోక్పాల్ ఆన్‌లైన్. ఈ లోక్పాల్ ఆన్‌లైన్ అనేటటువంటి ప్లాట్ఫామ్ దేనికి సంబంధించింది అంటే య లోక్పాల్‌లో ఎవరైనా ఏదైనా కంప్లెయింట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌గా ఈ కంప్లెయింట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే దీనిని సత్వరమే పరిష్కరించడానికి చాలా ఈజీగా లోక్పాల్‌కి తెలిసే విధంగా రూపొందించడం జరిగింది. ప్రస్తుతం మన లోక్పాల్ అయినటువంటి పినాకి చంద్రఘోష్ గారు దీన్ని తయారు చేయించడం అయితే జరిగింది. ఆయనే దీన్ని విడుదల చేయడం, దీన్ని ఇనాగరేట్ చేయడం కూడా జరిగింది. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి మరింత ట్రాన్స్‌పరెన్సీతో, మరింత అకౌంటబిలిటీతో అంటే మరింత బాధ్యతాయుతంగా సేవలు అందించడం అనేటటువంటిది అవుతుంది అని ఇందులో అయితే తెలియజేయడం జరిగింది. మరి దీన్ని తయారు చేసింది ఎవరు అంటే దీని సెక్యూరిటీ అన్నిటిని పరిశీలించింది సెర్ట్ ఇన్ అనేటటువంటి సంస్థ. సెర్ట్ ఇన్ అంటే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. ఈ సంస్థ ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ యొక్క సెక్యూరిటీని కూడా పరిశీలించి ఒక నివేదికని కూడా ఇచ్చి సెక్యూరిటీ పరంగా అన్ని రకాలుగా సహేతుకమైనది అని వీళ్ళు ఆల్రెడీ దీనికి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లోక్పాల్ ఆన్‌లైన్ అనేటటువంటి ప్లాట్‌ఫామ్‌కి. సో, ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుంది అంటే సులభంగా కంప్లెయింట్‌లను ఫైల్ చేయగలం.
అంటే కంప్లెయింట్ పద్ధతి చాలా సులభంగా తయారైంది. అదేవిధంగా ఈమెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్లు అనేవి అంటే మన కేసు ఎప్పుడు పడుతుంది? ఎలా టేకప్ అయింది? దీనికి పైన ముందుకు ఏ విధంగా వెళ్ళాలి? అనేటటువంటివన్నీ కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈబీఐ, సీవీసీ మరియు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా వాళ్ళ రిపోర్ట్‌లను డైరెక్ట్‌గా ఈ లోక్పాల్ ఆన్‌లైన్ అనేటటువంటి ప్లాట్‌ఫార్మ్ ద్వారా తీసుకురావడం అనేటటువంటిది జరుగుతుంది అని ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక లోక్పాల్ లోకాయుక్త, లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013 దీని ద్వారా భారతదేశంలో పొలిటికల్ కరప్షన్ అదేవిధంగా ఎవరైతే నిర్ణయాత్మకమైనటువంటి పొజిషన్స్‌లో ఉన్నారో వాళ్ళు కరప్షన్ చేయకుండా ఒకవేళ చేసినా దాన్ని స్క్రూటినీ చేయడం కోసం లోక్పాల్‌ని నియమించడం జరిగింది. మొదట అన్నా హజారే గారి దీక్ష సమయంలో జన లోక్పాల్ బిల్లులో ప్రధానమంత్రితో సహా భారతదేశంలో రాజకీయబద్ధంగా ఎన్నికైన పదవుల్లో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ జన లోక్పాల్ అనేటటువంటి దానిలోకి తీసుకురావాలి అని మొదట అయితే భావించారు. కానీ చివరికి ప్రధానమంత్రిని వదిలేసి మిగతా వాళ్ళందరినీ జన్ లోక్పాల్ పరిధిలోకి తీసుకురావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ ఒడిస్సాలోని టెస్టింగ్ రేంజ్ నుంచి సూపర్‌సోనిక్ అసిస్టెడ్ టార్పెడోని సక్సెస్‌గా టెస్ట్ చేయడం జరిగింది. దీన్నే స్మార్ట్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. స్మార్ట్ అంటే ఏంటి? సూపర్‌సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పీడో. దీన్నే స్మార్ట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో, ఈ టార్పిడో ఇలా ఒక మిసైల్‌ని అది కూడా సూపర్‌సోనిక్ మిసైల్‌ని అటాచ్ చేయడం వల్ల మనకేమవుతుంది అంటే దాని యొక్క పరిధి అనేది భయంకరంగా పెరుగుతుంది. ఎప్పుడైతే దాని పరిధి అనేది బాగా ముందుకు వెళ్ళిందో, లేదంటే బాగా పెరిగిపోయిందో, ఆ పరిధి పెరగడం వల్ల మనం మరిన్ని లక్ష్యాల్ని ఛేదించడం చాలా సులభంగా అవుతుంది. దానివల్ల ఏంటి అంటే దీని యొక్క యాంటీ సబ్‌మరైన్ ఫ్యూచర్స్ అంటే సబ్‌మెరైన్‌లను జలాంతర్గాములను డిస్ట్రాయ్ చేసే, నాశనం చేసేటటువంటి కెపాసిటీ దీనికి మరింత పెరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో, ఈ స్మార్ట్ అనేది ఏంటి అంటే సూపర్‌సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పెడో సిస్టమ్. దీన్ని ఒరిస్సాలోని బాలాసోర్ ప్రాంతం నుంచి సక్సెస్‌ఫుల్‌గా టెస్ట్ చేయడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు అంటే డీఆర్‌డీఓ సంస్థ. డీఆర్‌డీఓ సంస్థే దీన్ని కూడా మనకి అభివృద్ధి చేయడం జరిగింది. ఇక ఆల్రెడీ మనం పోఖ్రాన్‌లో సంత్ గురించి కూడా ఆల్రెడీ స్టాండ్ ఆఫ్ యాంటీ ట్యాంక్ మిసైల్ హెలికాప్టర్ల పైనుంచి లాంచ్ చేశారు. ఇప్పుడు టార్పెడోలని అంటే దీన్ని సముద్రంలో ఉన్నటువంటి వాటిని లక్ష్యాన్ని చేసుకొని ప్రయోగించొచ్చు. దీన్ని ఎలా అయినా సముద్రంలో ప్రయోగించొచ్చు లేదా సముద్రం పైనుంచి ప్రయోగించొచ్చు. కానీ శత్రు దేశాల సబ్‌మెరైన్‌లు లక్ష్యంగా ప్రయోగించొచ్చు అనేటటువంటిది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే. ఇక నెక్స్ట్ ఈ సంవత్సరం స్పోర్ట్స్‌లో అత్యంత ఉత్కంఠ రేపినటువంటి రేస్ చివరి సెకండ్‌లో దాదాపుగా రేస్ ముగియడానికి ఇంకొక్క ల్యాప్ ఇంకో 2 నిమిషాల్లో రేస్ ముగిసిపోతుంది అన్న సమయంలో ఒక్క ఓవర్‌టేక్ చేసి మొత్తం ఈ సంవత్సరం ఛాంపియన్‌షిప్‌నే మార్చేశాడు మ్యాక్స్ వెర్‌స్టాపెన్. సో, 2021 ఛాంపియన్‌గా నిలిచాడు రెడ్ బుల్ యొక్క డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్. అబుదాబి గ్రాండ్ ప్రిక్స్‌తో పాటు ఈ సంవత్సరం ఛాంపియన్‌షిప్‌ని కూడా ఆయన గెలిచాడు. ఓకే. సో, అబుదాబి గ్రాండ్ ప్రిక్స్‌లో కూడా మరి ఎవరు గెలిచారు? మ్యాక్స్ వెర్‌స్టాపెన్. అదే విధంగా ఈ సంవత్సరం ఛాంపియన్‌షిప్‌ని కూడా గెలిచింది ఎవరు అంటే మాక్స్ వెర్‌స్టాపెన్. ఇక రెండవ స్థానంలో నిలిచింది మనందరికీ తెలుసు లూయి హామిల్టన్. అయితే 100 రేసులు గెలిచినటువంటి ఏకైక ఫార్ములా 1 డ్రైవర్ ఎవరు అంటే లూయిస్ హామిల్టన్. ఇక మ్యాక్స్ వెర్‌స్టాపెన్ 24 సంవత్సరాల చిన్న కుర్రాడు. ఇది తన మొదటి ఛాంపియన్‌షిప్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత కన్‌స్ట్రక్టర్ ఛాంపియన్‌షిప్ అంటే ఏ కంపెనీకి
ఛాంపియన్‌షిప్ వచ్చింది అంటే మెక్లారెన్ లేదా మెర్సిడీస్ జర్మనీకి చెందినటువంటి మెర్సిడీస్ రేసింగ్ కంపెనీకి ఈ సంవత్సరం మొదటి ప్లేస్ అయితే రావడం జరిగింది. 8వ సారి వరుసగా. అంటే గత 8 సంవత్సరాలుగా వరుసగా ప్రతి సంవత్సరం మెర్సిడీస్ కంపెనీనే, అంటే ఛాంపియన్‌షిప్ ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి రావచ్చు. ఒక్కొక్కసారి హామిల్టన్‌కి రావచ్చు. సగం పైగా హామిల్టన్‌కే వస్తుంది. కానీ కన్‌స్ట్రక్టర్ ఛాంపియన్‌షిప్ మాత్రం ఎప్పుడూ కూడా గత 8 సంవత్సరాలుగా మెర్సిడీస్‌కే ఉంది. ఈ సంవత్సరం రెండో స్థానంలో రెడ్ బుల్ రేసింగ్ హోండా సంస్థ నిలిస్తే, మూడవ స్థానంలో మీ అందరి ఫేవరెట్ అయినటువంటి ఫెరారీ నిలవడం జరిగింది. సో మొదటి స్థానంలో మెర్సిడీస్, రెండవ స్థానంలో హోండా, మూడో స్థానంలో ఫెరారీ కంపెనీలు నిలవడం జరిగింది అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్? ఇక ఇవాల్టి వొకాబులరీలోకి మనం నేరుగా వెళ్ళిపోతే, ఇవాల్టి మొదటి పదం సాడిల్. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని విపరీతమైనటువంటి బర్డెన్ లేదా రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగితే దాన్నే సాడిల్ అంటారు. అంటే బర్డెన్, లంబర్, ల్యాండ్ అనేటటువంటి పదాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? ఆ బర్డెన్‌ని తగ్గించడం రిలీవ్, అన్‌లోడ్. అంటే బర్డెన్ లేదా బాధ్యతని ఇవ్వడం అనేటటువంటిది సాడిల్ అయితే, దాన్ని తీసేయడం రిలీవ్, అన్‌లోడ్ అనేటటువంటిది ఆపోజిట్. యూ రియలైజ్డ్ యువర్ సాడిల్డ్ విత్ రెస్పాన్సిబిలిటీ. అంటే నువ్వు రియలైజ్ అవ్వు. అంటే నువ్వు దీని గురించి తెలుసుకో. ఏంటి అంటే నీకు విపరీతమైనటువంటి బాధ్యత ఉంది. నువ్వు బాధ్యతలతో బలాదూరైపోతున్నావు. నడ్డి విరిగేటట్టు నీకు బాధ్యతలున్నాయి. ఆ విషయాన్ని నువ్వు రియలైజ్ అవ్వు. లేదా నీకసలు అర్థమవుతోందా నీకు ఎన్ని బాధ్యతలున్నాయో అని చెప్తున్నారిక్కడ. సో సాడిల్డ్ అంటే బరువు బాధ్యతలుండడం. ఓకే. అది కూడా మొయ్యలేనంత రేంజ్‌లో. ఇక నెక్స్ట్ డోల్ డ్రమ్స్. అంటే జనరల్‌గా డోల్ డ్రమ్ స్టేట్ ఆఫ్ అఫైర్ అంటాం. అంటే ఏం అర్థం కాని ఒక పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకి మూడవ లాక్‌డౌన్ వస్తుందా రాదా? ఒమిక్రాన్ కేసుల ఈ మధ్యలో మూడవ లాక్‌డౌన్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఏమో ఎవరికి తెలుసు? దాన్నే డోల్ డ్రమ్ అంటాం. అంటే ఏ పీరియడ్ ఆఫ్ స్టాగ్నేషన్ ఆర్ డిప్రెషన్. ఏ స్టేట్ ఆర్ పీరియడ్ ఆఫ్ స్టాగ్నేషన్ ఆర్ డిప్రెషన్ ఈస్ కాల్డ్ డోల్ డ్రమ్. అంటే ఏం అర్థం కాని పరిస్థితి. అన్నీ ఆగిపోయాయి. గజిబిజి గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. బ్లూస్, సబ్డ్యూడ్, స్టాటిక్. అంటే పూర్తిగా ఏంటి అంటే అయితే నెగెటివ్‌లోకెళ్తోంది. లేదంటే అలా ఆగిపోతుంది. అంతేకాని పాజిటివ్‌గా వెళ్ళట్లేదు దేశం. సేమ్ కోవిడ్ కూడా అంతే కదా! అయితే జనాల్నందరిని మడత పెట్టేస్తోంది. లేదంటే కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉంటుంది. కానీ అంతరించిపోవట్లేదు. అంటే పరిస్థితి కోవిడ్ నుంచి బయటికి రావట్లేదు. కోవిడ్-19 ఇప్పుడు 2021 అయిపోయి 22లోకెళ్తాం ఇంకో 10 రోజుల్లో. ఇంకా ఎలా ఉందో పరిస్థితి? 3 సంవత్సరాలుగా 2 పూర్తి సంవత్సరాలు పోయాయి. అంతకన్నా ముందు నుంచే దీని ఇంపాక్ట్ అనేదైతే స్టార్ట్ అయింది కాబట్టి, మరి ఏ స్థాయిలో ఈ కోవిడ్ అనేటటువంటిది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలపై ఇంపాక్ట్ చూపించిందో మనం అది కూడా ఇక్కడ చెప్పొచ్చు. అలా కాకుండా గ్లాడ్‌నెస్ అంటే డైరెక్ట్‌గా తెలియడం, ఎలేషన్ ఇటువంటివన్నీ కూడా డోల్డ్రమ్ అంటే ఈ డౌట్‌ఫుల్‌గా లేదంటే ఉన్న పరిస్థితి కంటే దారుణమైన పరిస్థితికి ఆపోజిట్స్‌గా ఇక్కడ మనం చెప్పాం. ద మార్ట్‌గేజ్ మార్కెట్ హాస్ బీన్ ఇన్ డోల్డ్రమ్స్ ఫర్ 3 ఇయర్స్. అంటే ఏదైతే తాకట్లు పెట్టుకొని అప్పులిచ్చే ఆ మార్కెట్ ఉందో గత 3 సంవత్సరాలుగా పూర్తి అనిశ్చితిలో ఉంది. గత 3 సంవత్సరాలుగా దీనికి సంబంధించి సరైనటువంటి విషయాలు మనకి తెలియట్లేదు. గత 3 సంవత్సరాలుగా ఇది ఏమీ అర్థం కాకుండా ఉంది అని చెప్తున్నారు. అదే డోల్డ్రమ్. ఇక నెక్స్ట్ రెసిలియన్స్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్ రికవర్ క్విక్లీ ఆఫ్టర్ సంథింగ్ అన్‌ప్లెజెంట్ లైక్ ఎ షాక్ ఆర్ ఇంజురీ. అంటే ఏదైనా జరగకూడనిది ఒకటి జరిగింది. షాక్ కావచ్చు, లేదంటే ఒక ఇంజురీ కావచ్చు. ఇటువంటిది ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి ఎంత వేగంగా ఒక వ్యక్తి లేదా వ్యక్తులు లేదా వ్యవస్థ అనేది బయటపడుతుంది అనేదే రెసిలియన్స్ అంటే.
అంటే ఉదాహరణకి ఎవరైనా ఒక కుటుంబంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చనిపోయారు. ఆ బాధ నుంచి ఎంత త్వరగా బయటికొస్తారు అనేటటువంటిది రెసిలియన్స్. దీన్నే టఫ్‌నెస్, స్ట్రెంగ్త్, ఫర్మ్‌నెస్, డిటర్మినేషన్ అనేటటువంటి అన్ని పేర్లతో కూడా మనం పిలుస్తాం. మరి దీని అపోజిట్స్ ఏమవుతాయి? వీక్‌నెస్, ఫీబుల్‌నెస్, ఫ్రెయిలిటీ, ఇవన్నీ కూడా దీని అపోజిట్స్‌గా మనం చెప్తాం. ఇక మరి దీని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే, హీ షోడ్ గ్రేట్ కరేజ్ అండ్ రెసిలియన్స్ ఇన్ ఫైటింగ్ బ్యాక్ ఫ్రమ్ ఏ లూజింగ్ పొజిషన్ టు విన్ ద గేమ్. అంటే పూర్తిగా ఓడిపోయే పరిస్థితి అంటే ఏమి, ఒక షాక్, అటువంటి పరిస్థితిలో నుంచి ఇప్పుడు ఏమైంది మనకి, ఆ షాక్ అనేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు పూర్తిగా అత్యద్భుతమైన ఆటతో తిరిగి పోరాడి గెలిచే పరిస్థితి వచ్చింది. అంటే అతడు ఓడిపోయే పరిస్థితి నుంచి గెలుపును శాసించే పరిస్థితికి వచ్చాడు అంటే ఆ సమయంలో అతను చూపిన తెగువ, ధైర్య సాహసాలు, అదే రెసిలియన్స్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఇక నెక్స్ట్ సబ్వెన్షన్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి మనీ. ఎక్కడి నుంచైనా వచ్చేటటువంటి మనీ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వస్తే దాన్ని సబ్వెన్షన్ అంటాం. ఇదే గ్రాంట్, అలవెన్స్, ఎండోమెంట్ అనేటటువంటి పేర్లతో కూడా మనం దీన్ని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా దీన్ని అసలు పూర్తిగా వద్దని చెప్పారు. డెనియల్. దీనివల్ల ఈ డబ్బులే రాలేదు. డిసడ్వాంటేజ్. ఇవ్వమని చెప్పారు. రెఫ్యూజల్. అలాగే రెప్యూడియేషన్ అంటే ఆ గ్రాంట్ రాకపోవడం లేదా డబ్బులు రాకపోవడం. ఒట్టావా హాస్ బిగన్ టు కట్ ఫెడరల్ సబ్వెన్షన్ టు ద ప్రావిన్సెస్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒట్టావా అన్నాడు కాబట్టి సాధారణంగా ఒక దేశం యొక్క రాజధాని పేరుతో ఆ దేశంలో ఆ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను చెప్పడం జరుగుతుంది. న్యూఢిల్లీ ఆర్డర్డ్ టు కట్ ఫెడరల్ సబ్వెన్షన్ ప్రావిన్సెస్ టు ద ప్రావిన్సెస్ అన్నాడు. ఇదే ఎగ్జాంపుల్‌లో అనుకుందాం. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఈ గ్రాంట్ అనేది కట్ చేయమని చెప్పింది. లేదా కట్ చేయడం మొదలుపెట్టింది అనేటటువంటిది ఇక్కడ ఉద్దేశం. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటి? ఇక్కడ ఒట్టావా అంటే కెనడా. ఒట్టావా అంటే కెనడా ప్రభుత్వం, కెనడా దేశ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి గ్రాంట్‌లను తగ్గించడం మొదలుపెట్టింది అని చెప్తున్నారు. ఒట్టవా హాస్ బిగన్ టు కట్ ఫెడరల్ సబ్వెన్షన్ టు ద ప్రావిన్సెస్. నెక్స్ట్ డిస్మాంటిల్ అంటే ఏదైనా ఒక మెషిన్‌ని కానీ లేదా ఒక బిల్డింగ్‌ని కానీ తుక్కు తుక్కు చేసేయడం. దాన్నే డిస్మాంటిల్ అంటాం. డిస్‌సెంబుల్, టేక్ పార్ట్, టేక్ పార్ట్ అంటే భాగస్వామ్యం, టేక్ అపార్ట్ అంటే ముక్కలు చేసేయడం. టేక్ టు పీసెస్ అంటే పూర్తిగా ముక్క ముక్కలుగా అయిపోవడం. ఇవి అన్నీ కూడా డిస్మాంటిల్ యొక్క సినోనిమ్స్. అలా కాకుండా దీని యొక్క యాంటోనిమ్స్ లేదా ఆపోజిట్స్ ఏమవుతాయి మరి అనేది చూస్తే అసెంబుల్ అంటే అన్ని దగ్గరికి చేర్చడం. కన్‌స్ట్రక్ట్ అంటే మళ్ళీ కొత్తగా నిర్మించడం. బిల్డ్ అన్నా కూడా నిర్మించడం. అంటే డిస్మాంటిల్ అంటే ఉన్న బిల్డింగ్‌ని కూలదోసేయడం. అలా కాకుండా తిరిగి కట్టడం దాని ఆపోజిట్ అవుతుంది. ఐ హాడ్ టు డిస్మాంటిల్ ద ఇంజిన్ ఇన్ ఆర్డర్ టు రిపేర్ ఇట్. అంటే ఆ ఇంజిన్‌ని నేను బాగు చేయడం కోసం మొత్తాన్ని ముందు పార్ట్‌లుగా పీకేయాల్సొచ్చింది. తర్వాత తిరిగి దాని సంగతి మళ్ళీ జూస్తాను. కానీ రిపేర్ జేయాలంటే నేను అన్ని పార్ట్‌లుగా పీకేయాల్సొచ్చింది అని చెప్తున్నాడు. ఇక నెక్స్ట్ స్టార్క్ అంటే సివియర్ ఆర్ బేర్ ఇన్ అపియరెన్స్ ఆర్ అవుట్‌లైన్. అంటే మరీ పీక్కుపోయినట్టుంటే దాన్ని స్టార్క్ అంటారు. ఆస్చర్, సివియర్, బ్లీక్, హార్ష్ అంటే చాలా చాలా ఇలా కనిపిస్తే పూర్తిగా మరి మనిషి ఇంత సన్నంగా ఉన్నాడేమిటి అనిపించేటటువంటి అంత సన్నంగా ఉన్న, లేదా పూర్తిగా అసలు ఏం కనిపించినటువంటి, ఏం అర్థం కానటువంటి పరిస్థితులు. అంటే మరి ఇంత సన్నంగా ఉన్నాడేమిటి, ఒంట్లో ఎముకే లేదు అని ఒక మనిషినన్నా, లేదంటే ఏదైనా అసలు కనిపించినట్టు బాగా బక్కచిక్కినట్టు, లేదంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటే అది కూడా స్టార్క్ అనే చెప్తాం. అలా కాకుండా మృదువుగా, కోమలంగా, కాస్త శుతిమెత్తగా, నార్మల్‌గా ఉన్న వాటిని దీని అపోజిట్స్‌గా చెప్తాం. ద ఇష్యూస్ హావ్ క్రియేటెడ్ ఏ స్టార్క్ ఫాల్ట్ లైన్ వితిన్ ద పీస్ ప్రాసెస్. అంటే ఉన్నటువంటి ఆ బాధలు ఏంటి అంటే ఒక సన్నని గీతని అయితే క్రియేట్ చేశాయి. అది ఎంత పెద్దదవుతుందో చూడాలి.
ఏదైతే ఈ శాంతి భద్రతలు నెలకొల్పే ఈ కార్యక్రమం ఉందో, ఇందులో ఆల్రెడీ ఒక చిన్న ఫాల్ట్ లైన్ అయితే క్రియేట్ అయింది. అంటే ఓ చిన్న తప్పిదాలకి స్కోప్ అయితే వచ్చింది. ఇది మరి ఎంత పెద్ద గొడవ అవుతుందో, అంటే ఒక చిన్న గొడవకైతే స్కోప్ ఉంది. అది ఎంత పెద్ద గొడవ అవుతుందో అని ఇక్కడ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మిరాజ్ అంటే ఆహ్, ఒక ఏదైనా ఇప్పుడు ఉదాహరణకి నిన్న మొన్న గత వారం, నిన్న మొన్న కాకుండా గత వారం 'కత్రినా కైఫ్' గారి పెళ్లి అయిపోయింది. 'కత్రినా కైఫ్' నన్ను పెళ్లి చేసుకుంటుందని మన లోకల్‌గా మన ఫ్రెండ్ ఎవడో అనుకుంటున్నాడనుకోండి. అదే మిరాజ్. అంటే ఎప్పటికీ నెరవేరని ఒక ఆశ. దీన్ని ఇల్యూజన్ అని, హెల్యూసినేషన్ అని, డెల్యూషన్ అని, ఫ్యాంటసీ అని కూడా పిలుస్తారు. సో, అంటే ఇది మనకి అవ్వదు, అయిపోయింది అని మనం అనుకుంటాం. భ్రమ పడతాం చూడండి. ఇది అయిపోయింది అని నిజంగా. కానీ అది జీవితంలో ఎప్పటికీ అవ్వదు అలాంటిది. మరి దాని అపోజిట్ ఏమవుతుంది? ఫ్యాక్ట్, రియాలిటీ, ట్రూత్ ఇవన్నీ కూడా దీని అపోజిట్స్‌గా చెప్తాం. ప్యూర్‌లీ దేర్ వర్ సైన్స్ ఆఫ్ అవర్ మెన్ అకంప్లిషింగ్ ఇట్ బట్ ప్రూవ్డ్ ఏ మిరాజ్. అంటే ముందు మా వాళ్ళందరూ దాన్ని అచీవ్ చేసేలాగే కనిపించారు. కానీ ఫైనల్‌గా అర్థమైంది అదొక ఎండమావి లాంటిది. అందులో మాకు ఏమీ జరగలేదు. దానివల్ల మాకేం ఉపయోగం రాలేదు. కానీ మొదట్లో మాత్రం అందరూ పొడి చేసేవాళ్ళలాగే, అందరూ సాధించేసేవాళ్ళలాగే కనిపించారు. ఇక్కడ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చెర్రీ పిక్ అంటే అర్థమేంటి? ఎవరైతే బాగా కావాల్సిన వాళ్ళున్నారో వాళ్ళని మాత్రమే తీసుకోవడం. అంటే ఇప్పుడు మంచి చెర్రీస్ అన్నీ పిక్ చేసేవారంట ఒకప్పుడు ఇలాగే ఫుడ్‌లో గార్నిష్ చేయడానికి. చెర్రీ పికింగ్ అంటే ఏంటి అంటే కావాల్సిన బాగా పనికొచ్చే లేదా బాగా మన మైండ్‌కి వీళ్ళు పనికొస్తారు అనిపించే వాళ్ళని తీసుకోవడం. దీన్ని ఆప్ట్ ఫర్ అని, పిక్ అని, సెలెక్ట్ అని అంటాం. అలా కాకుండా అసలు పర్మిషనే లేకపోతే డిక్లైన్, బయటకి విసిరి పడేయడం, త్రో ఔట్. ద కంపెనీ షుడ్ బై ద హోల్ ఎయిర్‌లైన్ అండ్ నాట్ చెర్రీ పిక్ ఇట్స్ బెస్ట్ అసెట్స్. అంటే కొనాలి అనుకుంటే ఆ మొత్తం ఏరోప్లేన్ కంపెనీనే కొనేయండి కానీ అందులో ఒక్కొక్కటి ఏవైతే పనికొస్తాయో మనకి వాటినే తీసుకుంటామంటే కుదరదు. కొంటే మొత్తం కొనండి లేదంటే మానేయండి అని చెప్తున్నారు. సో, చెర్రీ పికింగ్ అంటే ఏంటి అంటే అలా ఒక్కొక్కటి విడిగా ఏరడం అనమాట. ఇక నెక్స్ట్ వాటర్ షెడ్ అంటే అన్ ఈవెంట్ ఆర్ పీరియడ్ మేకింగ్ ఏ టర్నింగ్ పాయింట్ ఇన్ ఏ సిట్యుయేషన్. అంటే ఒక పరిస్థితిలో ఆ రోజు నుంచి దశ, దిశ అన్నీ మారిపోతే దాన్ని వాటర్ షెడ్ అంటాం. నాకు తెలిసి ఆల్రెడీ ఈ పదం రిపీట్ అయినట్టుంది 2, 3 నెలల క్రితం ఎప్పుడో. సో, వాటర్ షెడ్ అంటే ఏంటి అంటే దశ, దిశ మార్చేసేటటువంటి ఒక ఈవెంట్ కావచ్చు, ఒక టైమ్ ఫ్రేమ్‌ని కావచ్చు, దాన్ని వాటర్ షెడ్ అంటాం. ఉదాహరణకి అప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. పెనిట్రేషన్ ఆఫ్ యూరోపియన్స్ ఇంటూ ఇండియా ఈస్ ఎ వాటర్ షెడ్ మూవ్‌మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని. సో, టర్నింగ్ పాయింట్, క్రిటికల్ పాయింట్, ల్యాండ్‌మార్క్, మైల్‌స్టోన్, క్రాస్ రోడ్స్ అంటే ఎప్పటికీ గుర్తుంచుకోదగినటువంటి ఒక అంటే దశ, దిశ అన్నీ మార్చేసినటువంటి పరిస్థితి. మరి దీని అపోజిట్స్ ఏమవుతాయి? ఇంక్రీజ్, రైజ్, సాలిడ్ అంటే అలా కాకుండా నార్మల్‌గా ఏదో జరిగిపోతున్న వాటి సెన్స్‌లో వీటిని వాడతాం. దీస్ వర్క్స్ వర్ ఏ వాటర్ షెడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యూజిక్. అంటే సంగీత ప్రపంచంలోని ఈ అద్భుతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆ సంగీతం యొక్క దశ, దిశ మార్చేలా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక ఇవాల్టి లాస్ట్ వర్డ్ హేల్ అంటే ఎవరినైనా వాళ్ళ అటెన్షన్‌ని మనం అట్రాక్ట్ చేయడం కోసం పిలిస్తే దాన్ని హెయిల్ అంటారు. దీన్ని అడ్రెస్ అని, స్పీక్ టు అని, కాల్ ఔట్ టు అని కూడా మనం అంటాం. హెయిల్ అనేటటువంటిది ఏంటి అంటే ఎవరైనా పొగిడినప్పుడు కూడా మనం హెయిల్ అనే పదాన్ని అంటే వాళ్ళు మనకేదో పని చెయ్యాలి లేదా వాళ్ళ దృష్టిలో మనం పడాలి అని అవతల వాళ్ళని పొగిడితే అది హెయిల్. అలా కాకుండా షన్ లేదా ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం. వన్స్ ఏ మెంబర్ ఆఫ్ అవర్ పారిష్ హెయిల్డ్ మీ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఇన్వైటెడ్ మీ టు ఎంటర్ హిస్ హౌస్. అంటే ఒక్కసారి మన గ్రూప్‌లో ఒకడే నేనలా రోడ్డు మీద వెళ్తుంటే గట్టిగా అరిచి నన్ను పిలిచి తన ఇంట్లోకి ఆహ్వానించాడు. సో, ఇక్కడ హెయిల్ ఒక రకం. అలా కాకుండా ఎదుటి వ్యక్తిని మనం ఆకట్టుకోవడం కోసం వాళ్ళని పొగడ్డం కూడా హెయిల్ అనే చెప్తాం. ఓకే. సో, దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఫర్ టుడే యాస్ వెల్ యాస్ ఎడిటోరియల్ వొకాబులరీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ మరియు నోటిఫికేషన్స్ అలాగే జాబ్ అప్డేట్స్ కోసం విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. మళ్ళీ రేపటి క్లాస్‌లో కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.